గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. సో ఈరోజు 4th ఆగస్ట్ 2026. సో నిఫ్టీ మనకి ఇక్కడ కనిపించిన ఫిగర్ ఎంతవరకు కరెక్ట్ అనేది తర్వాత, ఎందుకంటే నిన్న కూడా సేమ్ కన్ఫ్యూజన్, ఈ రోజు కూడా అదే జరిగింది. సో 315కి ఏదైతే ప్రైస్ ఉందో దాన్నే మనం క్లోజింగ్ ప్రైస్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్ ఆక్షన్ ప్రైస్ తో చేస్తున్నారు, అది ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి మనకి. లాస్ట్ 1 minute లో స్పైక్ కనపడుతుంది, అది ఎట్లా వస్తుందో తెలియదు మనకి. సో కాబట్టి మనం ప్రస్తుతానికి ఇది క్లారిఫికేషన్ వచ్చి ఇదంతా కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యేంత వరకు కూడా ఫ్యూచర్స్ ప్రైస్ ని మనం మన క్యాలిక్యులేషన్స్ లో తీసుకుందాం. నిఫ్టీ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, సెన్సెక్స్ లో ఇలాంటి ప్రాబ్లం రాలేదు మరి ఎందుకో, బట్ ఇక్కడ మాత్రం వస్తుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మనకి F&Oలో ఉన్న స్టాక్స్ అన్నిట్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఒక 1 week టోటల్ గా మనం F&O స్టాక్స్ లో ట్రేడింగ్ చేయడం అనేది ఆపేయచ్చు. ఇన్వెస్ట్మెంట్ గా పరంగా ప్రాబ్లం లేదు, మనం హోల్డ్ చేసి ఉంచుకోవచ్చు, లేదా ఫ్రెష్ గా బై చేసి తర్వాత సెల్ చేసుకోవడం అట్లాంటివి చేయొచ్చు. కానీ F&Oలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మాత్రం కొంచెం దూరంగా ఉండొచ్చు ఈ క్లారిటీ వచ్చేంత వరకు. ఎందుకంటే ఒక సింపుల్ రీజన్, మనకి ఈరోజు నిఫ్టీ చూస్తే 24,614 దగ్గర మనకి క్లోజింగ్ ప్రైస్ కనిపించింది. ఈవెన్ ఆప్షన్ డేటా చూసినా కానీ లాస్ట్ స్పైక్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకి 315 తర్వాతనే స్పైక్ కనపడుతుంది ఆప్షన్ డేటాలో కూడా. సో అది కూడా రియాలిటీ లాగా అనిపించట్లేదు మనకి. ఎందుకంటే మనం ట్రేడ్ చేయలేదు, ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఆ కన్ఫ్యూజన్ పోయేంత వరకు కూడా మనం కొంచెం ట్రేడ్ చేయకుండా ఉంటేనే బెటర్. సో పెరిగిన స్టాక్స్ తీసుకుంటే అపోలో హాస్పిటల్, హిండాల్కో, ట్రెంట్, జియో ఫైనాన్షియల్, ఐటీసీ, ఎటర్నల్ ఇట్లా కనపడుతున్నాయి. కానీ నిన్న క్లోజింగ్ ప్రైస్ కి ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ మాత్రం మనకు అక్కడ కనపడుతుంది. కానీ రియాలిటీలో ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే 315 ప్రైస్ తోని 315 ప్రైస్ కి మనం కంపేర్ చేసినప్పుడు చాలా మార్పులు కనపడ్డాయి. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని పెద్దగా బేస్ చేయొద్దు. ఓన్లీ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి ఫ్యూచర్స్ లో లెవెల్స్ మాత్రం మనం చూద్దాం. సో ఫ్యూచర్స్ లో లెవెల్స్ చూసే మొదలు ఇది నిఫ్టీ ఇంట్రాడే చార్ట్. ఇది జస్ట్ 3 minutes క్యాండిల్స్ ఇవన్నీ కూడా. సో మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఫాల్ అయింది. సో క్లోజ్ ఇక్కడ యాక్చువల్గా 315 ఉన్న ప్రైస్ ఇది మనకి 24,463. తర్వాత సడన్ జంప్ 24,614. ఇది రియాలిటీ కాదు. కాబట్టి మనం ఈ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్ అని చెప్తున్నారో దాన్ని మనం బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ అన్ని మారిపోతాయి. మనకి క్లోజింగ్ ప్రైస్ తోనే అన్ని క్యాలిక్యులేషన్స్ వస్తాయి కాబట్టి అన్ని మారిపోతాయి. కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి ఫ్యూచర్స్ లో ప్రైస్ ప్రకారం మనం లెవెల్స్ వేసుకుందాం. సో ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ డైలీ క్యాండిల్ స్టిక్స్ చార్ట్ ఇది. ఇక్కడ చూడండి, ఈ రోజు ఓపెనింగ్ హైలో ఓపెన్ అయినా కానీ క్లోజింగ్ వచ్చేసరికి మైనస్ లో ఓపెన్ అయింది అండ్ 24,552. సో ఓవరాల్ గా చూస్తే మార్కెట్ ఈ రోజు నెగటివ్ గానే క్లోజ్ అయింది. కానీ స్పాట్ ప్రైస్ కి ఫ్యూచర్స్ ప్రైస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఫ్యూచర్స్ ప్రైస్ ని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మన లెవెల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇమీడియట్ గా రెసిస్టెన్స్ ఈ రోజు హైనే తీసుకోవచ్చు. మనం ఈ రోజు హై ఏదైతే ఉందో అది 24,680. సో దీన్ని మనం ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా తీసుకుందాం. నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి 24,800 ఆర్ 820. ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. డౌన్ సైడ్ లో సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే 24,350 దగ్గర మంచి సపోర్ట్ ఉంది అండ్ దాన్ని బ్రేక్ చేస్తే ఇది మన కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు 24,200. ఇప్పుడు మన కీ లెవెల్ ఫ్యూచర్స్ ప్రకారం చూసినప్పుడు 24,200. స్పాట్ ని పూర్తిగా మర్చిపోదాం మనం. సో 24,200 ని మన కీ లెవెల్ లాగా తీసుకొని దీని ప్రకారం మనం ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. అదే ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తే తప్పకుండా హెడ్జ్ చేయండి. ఇప్పుడున్న సెనారియోలో హెడ్జ్ చేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఆప్షన్ ప్రైసెస్ కూడా ప్రాపర్ గా కనిపించలేదు మనకి ఆఫ్టర్ 315. సో ఎట్టి పరిస్థితుల్లో మనం 315 లోపల పొజిషన్స్ ని క్లోజ్ చేసుకుంటే చాలా మంచిది. ఆఫ్టర్ 315 మనం ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ
ఇవి ఫ్యూచర్స్ క్యాండిల్ స్టిక్స్, ఇవి ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నాం మనం. సో 57,710 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు వీక్నెస్ కనిపించింది. అయితే ఒకటి, రేపు మనకి ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది. మోస్ట్లీ స్టేటస్ కో ఉండొచ్చు, నాన్ ఈవెంట్ లాగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చాలా మంది అనలిస్టులు చెప్తున్నారు. సో మోస్ట్లీ అదే జరగచ్చు. పెద్దగా బ్యాంక్ నిఫ్టీలో కానీ ఇండెక్స్ లో కానీ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు రేపు ఈవెంట్ లో. ఎందుకంటే ఈవెంట్ న్యూట్రల్ గా ఉంటే మాత్రం మనకి పెద్దగా ఉండదు. అదే ఈవెంట్ ఏమన్నా మనం అనుకున్న దానికన్నా వ్యతిరేకంగా వస్తే హ్యూజ్ వొలటాలిటీ ఉండొచ్చు. ఇప్పుడు 57,400 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది బ్రేక్ చేసి కిందకు వస్తే 56,930 ఇది మన కీ లెవెల్. సో 56,930 కన్నా పైన ఉన్నంత వరకు కూడా డిప్స్ ఇస్తే మనం బయింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు. హైయర్ లెవెల్లో 58,100 ఇమీడియట్ రెసిస్టెన్స్, దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 58,500. ఇవి ఫ్యూచర్స్ లెవెల్స్, జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెన్సెక్స్ చూద్దాం ఏం జరిగిందో. సో ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, స్పాట్ ప్రైజులు మాత్రమే. అయితే మనకి నిఫ్టీలో కనిపించిన కన్ఫ్యూజన్ సెన్సెక్స్ లో కనిపించలేదు. ఒకసారి మనం సెన్సెక్స్ 3 minutes చార్ట్ ఇస్తున్నాను. సో ఇది ఇక్కడ పెద్దగా స్పట్ లేదు లాస్ట్ 3 minutes. ఇక్కడ 78,324 దగ్గర మనకి 315 ఉన్న ప్రైస్. తర్వాత చూస్తే మనకి క్లోజింగ్ ప్రైస్ వచ్చి 78,428. అంటే పెద్ద మార్పు కాదు, ఒక 100 పాయింట్స్ డిఫరెన్స్ అనుకోండి రెండింటికి. సో మనం దీన్నే కన్సిడర్ చేయొచ్చు. ఒక 100 పాయింట్స్ మనం మైనస్ చేసుకొని దీన్నే క్లోజింగ్ ప్రైస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి దాంట్లో పెద్దగా మనకి మార్పులు కనిపించలేదు. సో మనం గతంలో అనుకున్న లెవెల్సే ఇవి. సో మనం వీక్ మొత్తానికి రేంజ్ చేసుకున్నాం లాస్ట్ వీక్లీ అనాలిసిస్ చేసినప్పుడు 79,800 నుంచి 76,000. సో ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఈ ఎడ్జ్కి వచ్చేసాం మనం. 79,800కి వచ్చి అక్కడి నుంచే ఫాల్ అయ్యాం. ఓకే, ఇప్పుడు సేమ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది 78,900 నుంచి 78,900. ఇవి 79 రాలేదు మనకు అసలు. 79,900, 300 ఈ జోన్ మాత్రం రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సపోర్ట్ ఆల్మోస్ట్ ఈ రోజు మనం క్లోజ్ అయింది సపోర్ట్ లెవెల్ దగ్గరే. సో 78,249 ఇది మన సపోర్ట్ ప్రైస్. సో ఇది బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, దాన్ని ఫిల్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది గ్యాప్ ఏరియా. సో ఇక్కడ మనకి డిమాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం లాంగ్ ఎంట్రీస్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది 77,200 ఆ ప్రాంతంలో. సో ఇట్లా ప్రాపర్ లెవెల్స్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ 2 స్టాక్స్ కూడా కొంచెం ఫండమెంటల్ గా మంచి స్టాక్స్ తీసుకుందాం, అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ స్టాక్స్ తీసుకుందాం. సో ఈ స్టాక్ వచ్చి పాలీక్యాబ్. పాలీక్యాబ్ లో ఈ రోజు అయితే పాజిటివ్ మూమెంటమే కనిపించింది. సో ఇది స్పాట్ చార్టే. సో ఇందులో పెద్దగా మార్పులు ఏం లేవు. స్పాట్ కి ఫ్యూచర్స్ కి పెద్దగా డిఫరెన్స్ లేదు. అండ్ చార్ట్ వైజ్ గా చూసినా కానీ పెద్దగా మార్పు లేవు. అంటే క్లోజింగ్ ప్రైస్ కూడా అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్ అండ్ రియల్ క్లోజింగ్ ప్రైస్, అంటే 315 ఉన్న క్లోజింగ్ ప్రైస్ కి హెవీ డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ నామినల్ గా ఉంది. సో కాబట్టి మనం దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇది కన్సాలిడేషన్ జోన్ 8,800 9,200 మధ్యలో కన్సాలిడేట్ అవుతా ఉంది. కీ కన్సాలిడేషన్ ని బ్రేక్అవుట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఈరోజు క్లోజింగ్ ఆల్మోస్ట్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది. కాబట్టి దీంట్లో మూమెంటం రావచ్చు. హైయర్ సైడ్ మనకి 9,500 దగ్గరలో 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. అక్కడే మన సప్లై కూడా ఉంది 9,500 నుంచి 9,600 మధ్యలో. షార్ట్ టర్మ్ లో అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయి పైకి వెళ్తే మాత్రం ఫర్దర్ గా 10,000 లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇందులో వీక్నెస్ కోసం 8,800 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అది బ్రేక్ అయితే స్టాక్ ఫాల్ కావచ్చు. లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ట్రెంట్ లో ఫాల్ తర్వాత మంచి ర్యాలీని చూస్తున్నాం. ఇక్కడ ఒక బేస్ ఫామ్ అయింది. బేస్ బ్రేక్అవుట్ ఇచ్చినాక డీసెంట్ ర్యాలీ. సో అండ్ ఇప్పుడు చూస్తే మనకి ఆల్ మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతాం. సో దీంట్లో ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. మనకి ఇక్కడ ఇంతకుముందు ఏదైతే ఫాల్ అయిందో, సో ఈ గ్యాప్ ఏర్పడింది, పెద్ద గ్యాప్. సో రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఫిల్ కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనకి గ్యాప్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 3,300 నుంచి కింద 3,080. సో ఈ గ్యాప్ లోకి వచ్చేసాం మనం ప్రైస్ ఆల్రెడీ. అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ కోసం చూడాలి. స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ వచ్చి అరౌండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఒక 2-3 days బ్యాక్ మనకి కొంత కన్సాలిడేట్ అయింది. ఇక్కడ 2 days
కొంచెం కన్సాలిడేట్ అయ్యి మూవ్మెంట్ ఇచ్చింది. సో మనకి ఇప్పుడు ఈ రెండు క్యాండిల్స్ ని పక్కన పెడితే మనకి ఎంట్రీ ప్రైస్ కోసం చూడాలంటే ఈ జోన్ మనకి చాలా ఎంట్రీ ప్రైస్ కి మంచి జోన్ అనుకోవచ్చు. అరౌండ్ 3000 నుంచి 2980. సో ఇక్కడ ఒక 20-30 పాయింట్స్. సో 3030 అండ్ 2980 అంటే మనకి ఒక 50 పాయింట్స్ అనుకోవచ్చు మనం. ఈ జోన్ మనకి చాలా క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. దీంట్లోకి వస్తే మనం ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఒకటి, జోన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ లోస్ ని టచ్ చేయొచ్చు. వన్స్ ఈ మొమెంటం ఉంటే మాత్రం ఈ మొమెంటం కంటిన్యూస్ గా అప్ సైడ్ కి వెళ్ళి గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రాపర్ గా అనాలిసిస్ చేసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంది మార్కెట్ లో క్లోజింగ్ ప్రైస్ బేస్ చేసుకొని. సో అది కొన్ని రోజుల్లో పోతుండొచ్చు. మేబీ ఈ వీక్ అంతా అట్లానే ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ ఏమన్నా క్లారిటీ రావచ్చు లేదా అడ్జస్ట్మెంట్ మారచ్చు. కాబట్టి వాటి ప్రకారం మనం ట్రేడ్ చేసుకుందాం. అయితే ఈ కన్ఫ్యూజన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం దూరం పెట్టేసి ప్రాపర్ గా ట్రేడ్ చేసుకోవటం ఎట్లా, లెవెల్స్ ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ ఫండమెంటల్ గా ఎలాంటి స్టాక్స్ ని మనం పిక్ చేసుకోవాలి, అసలు ఫండమెంటల్ అనాలిసిస్ లో ఎలాంటి పాయింట్స్ మనం క్యాచ్ చేయాలి, అండ్ ఏ పారామీటర్స్ మనకి అనుకూలంగా ఉంటాయి, లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ ఎలా ఉంటుంది, ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 10th August నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.